तेलंगाना तक की न्यूज़ में आप तमाम का खैर मकदमे बढ़ते हैं खबर की जानिब। तेलंगाना हुकूमत के वजीर पूनम प्रभाकर ने आज किया इफ्तिताह। बताया गया कि टाटा मोटर्स का मारटपल्ली में आज उन्होंने इफ्तिताही तकरीब से खिताब करते हुए बताया कि रियासती हुकूमत पॉल्यूशन को लेकर संजीदा है और करीब 1500 के करीब इलेक्ट्रिक चार्जिंग स्टेशंस का किया जाएगा इफ्तिताह। इस सिलसिले में उन्होंने बताया कि इलेक्ट्रिक गाड़ियों का इस्तेमाल से पॉल्यूशन पर काबू पाया जा सकता है। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। पंच ఎలక్ట్రికల్ వెహికల్ ఈరోజు సంజయరావు గారు, రామకృష్ణ గారు, గోపి గారు, మిగతా సిబ్బంది అందరికీ టాటా సంస్థ తరఫున మనం నూతనంగా లాంచ్ చేసుకున్నాం. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా పొల్యూషన్ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్కి సంబంధించి ఉదాహరణకు 100 రూపాయల పెట్రోల్ అయితే 10 రూపాయల మెయింటెనెన్స్ లోపల ప్రయాణం చేసేటువంటి విధంగా, మళ్ళీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లేకుండా ఉండేటువంటి యొక్క పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ను తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సాహపరుస్తుంది. దీనికి సంబంధించిన చిన్న చిన్న రిజిస్ట్రేషన్ పరమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటినీ తీసుకొని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ పొల్యూషన్కు సంబంధించి మన నగరాన్ని కాపాడుకోవడానికి అధికంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే విధంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహపరిచే చర్యలు తీసుకుంటుంది. అందులో టాటా సంస్థ దేశ నిర్మాణంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. టాటా బిర్లాలంటే ఎప్పుడు ఈ దేశం వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల అంశాలను తయారు చేసింది. ఇలా ఇప్పుడు ఈ దేశ నిర్మాణానికి సంబంధించి కాలుష్యరహితంగా ఉండాలని ఈ వాహనాలు తయారు చేస్తారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇప్పటికీ ఒక 400 ఛార్జింగ్ సెంటర్లు ఓపెన్ చేసినారు. ఇంకొక 1000 వరకు కూడా మిగతా సెంటర్స్ను కనెక్టివిటీ పెంచినారు. భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు సంబంధించి ఏ ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఛార్జింగ్ సమస్య లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ ఉంది. తప్పకుండా అదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సాహపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుకూలంగా వ్యవహారం చేస్తుంది.